హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఒక అస్పష్టత ఉంది. ఎప్పటి నుంచి అస్పష్టత ఉంది అంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 5 లక్షల కోట్లు అప్పులు చేసేసింది టీడీపీ సర్కారు అంటూ ఆరోపణ చేసింది. సో ఆ అప్పులు ఎన్ని అనే దానిపైన అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్వేతపత్రం ఏం విడుదల చేయలేదు. కానీ చాలా సందర్భాల్లో 5-6 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అప్పులపైన కొన్ని నంబర్ చెప్పింది. 472 క్రోర్స్ 4,70,000 కోట్లు ఎంతో అప్పు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 1,50,000 కోట్లు ఎంతో అప్పు చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మరో 2 లక్షల కోట్లు ఎంతో అప్పు చేశారంటూ రకరకాల సందర్భాల్లో కేంద్రం పార్లమెంటు వేదికగా చెప్పింది. సో మొత్తంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 4.5 లక్షల కోట్లు ఎంతో ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది ఇప్పటికీ. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు చెప్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన అప్పు 13 లక్షల కోట్లు అని. 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్తున్నారు. సో పార్లమెంట్లో కేంద్రం చెప్పింది కేవలం ఎఫ్ఆర్బిఎం లిమిట్కి లోబడి చేసిన అప్పులు మాత్రమే. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు ఇంకా చాలా ఉన్నాయి. సో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు కూడా కలిపితే 13 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉంటాయంటూ మాట్లాడుతూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో 14 లక్షల కోట్లు అంటూ కూడా పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు మహాకూటమి అధికారంలోకి వచ్చింది. కూటమికి సంబంధించిన నేతలు ప్రభుత్వాన్ని రన్ చేయబోతున్నారు. ఈ సందర్భంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వకపోతే, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వకపోతే ఫర్దర్గా మళ్ళీ ఇవి కేవలం రాజకీయ విమర్శలుగానే ఉండిపోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు కూటమి చేయవలసింది ఆంధ్రప్రదేశ్ సర్కారు చట్టబద్ధంగా చేసిన అప్పులెన్ని, కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులెన్ని, కార్పొరేషన్లు వచ్చే 20 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి చేసిన అప్పులెన్ని, ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టి చేసిన అప్పులెన్ని, ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలను తాకట్టు పెట్టి చేసిన అప్పులెన్ని, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి చేసిన అప్పులెన్ని, వీటన్నిటిపైన కూడా కొత్త ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి పరిపాలన మొదలు పెడితే ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇన్నాళ్ల పాటు మీరు చేసిన విమర్శలకు సంబంధించిన ఒక ఎవిడెన్స్ని ప్రజల ముందు ఉంచినట్లు అవుతుంది. ఫర్దర్గా రాజకీయ పార్టీలు మళ్ళీ విమర్శలు చేసుకోవడం, మీరు అన్నారు ఏది చూపించండి అని వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ లేకుండా ఏ కార్పొరేషన్ ఎంత అప్పు చేశారు, ఎంత అప్పు చేసి ఉండాలి, ఏ కార్పొరేషన్ల ద్వారా ఏం తాకట్టు పెట్టారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలతో ఒక శ్వేతపత్రం కనుక కూటమి రిలీజ్ చేయగలిగితే, కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటనేది చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రజలు ఇప్పటివరకు దేనికోసమైతే తాము ఓట్లు వేశారో, ఏ స్థాయిలో అయితే తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు అప్పులకు సంబంధించి మాట్లాడుతూ వచ్చాయో అవన్నీ నిజం అని నమ్మడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ కేవలం అది రాజకీయపరమైన విమర్శగానే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులకు సంబంధించిన అంశంపైన శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ శాఖలో ఏం అప్పులు చేశారు ప్రభుత్వం అనే దానిపైన వివరాల ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అప్పులేంటి, ఏ రకంగా అక్కడ కొనుగోలు చేశారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, ఈ ప్రభుత్వం చేసిన తప్పులేంటి అంటూ శ్వేతపత్రం రూపంలో బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్లో ఈ ప్రభుత్వం చేసిన తప్పులేంటి, ఎన్ని అప్పులు తెచ్చారు, ఏ ప్రాజెక్టులు కట్టారు అనే దానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసే ప్రయత్నం చేశారు. సో రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఆర్థిక పరిస్థితిని అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుంచే ప్రయత్నం తెలంగాణ సర్కార్ చేసింది. సో దాని ద్వారా ఒక చర్చ జరిగింది తెలంగాణ సమాజంలో. సో ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వం ఏం చెప్పింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేటిని ఐడెంటిఫై చేసింది, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రజల్లో ఒక చర్చ జరిగింది. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అని చెప్పి ప్రజలు ఒక అంచనాకు రావడానికి సంబంధించిన ఆస్కారం కనపడింది. ఇద్దరు కూడా నంబర్స్ మాట్లాడుతున్నారు, ఇద్దరు కూడా పేపర్స్ చూపించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం కనపడింది. వేరేజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద నంబరు 13 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ 5 ఏళ్లలో అనేది చాలా పెద్ద నంబర్. అంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న అప్పుల కంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు అడిషనల్గా చేసినట్టుగా కూటమి నేతలు ఆరోపించారు. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ని ఖచ్చితంగా చూపించడం అవసరం. చూపించి పరిపాలన మొదలు పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటి అనే దానిపైన ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చాలా హామీలు కూటమి ఇచ్చింది ప్రజలకు. ఆ 6 గ్యారంటీలు కావచ్చు, ఇంకా రకరకాల హామీల్ని ఇచ్చింది. ఈ హామీలు అమలు చేయడానికి గతంలో ప్రభుత్వం ఏడాదికి చేసిన ఖర్చుకి ఆల్మోస్ట్ డబుల్ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ స్థాయిలో అమలు చేయాలంటే సాధ్యమా కాదో కూడా ఇప్పుడే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని బడ్డెన్ పెట్టేసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియకుండా అన్ని బడ్డెన్ పెట్టుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి ఇబ్బందులు పడుతూ మళ్ళీ రాజకీయంగా విమర్శలు వస్తాయని మళ్ళీ ఇంకేదో చేస్తే అవసరం లేకుండా యాక్చువల్ సిచ్యువేషన్ ఇది, మేము ఇచ్చిన హామీలు ఇవి అమలు చేయడానికి సంబంధించిన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఉందా లేదా అనేది ప్రజలకు చెప్పగలిగితే 1-2 హామీలు మీరు అమలు చేయకపోయినా ప్రజలు ఎక్స్క్యూజ్ చేస్తారు. అలా కాకుండా ఇది ఇంకా దాన్ని ఏదో దాచేసి
ఇంకేదో చేద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం అనే ప్రయత్నమో, ఇంకా అప్పులు తీసుకొద్దాం అనే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి భవిష్యత్తులో చెడ్డ పేరు రావడం తప్ప మరొకటి ఉండదు. కాబట్టి అప్పులకు సంబంధించిన అంశంపైన క్లారిటీ ఇచ్చి హామీల అమలుకు సంబంధించి సమయం అడిగినా ప్రజలు ఇస్తారు, సమయం తీసుకున్నా ప్రజలు హర్షిస్తారు. అదర్వైజ్ అప్పులకు సంబంధించి చేసిన విమర్శలన్నీ కేవలం విమర్శలుగానే చూసే పరిస్థితి ఉంటుంది. సో ప్రభుత్వానికి వచ్చిన ఒక సువర్ణ అవకాశం 13 లక్షల కోట్ల అప్పులకు సంబంధించిన వివరాలు ప్రజల ముందు పెట్టడం.